పెట్టుబడుల పేరుతో ప్రమోషన్స్, ఎంఓయూలతో హైప్స్, పక్కా చంద్రబాబునే రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారంటూ కేసీఆర్ పేల్చిన పొలిటికల్ బాంబ్స్ ఇప్పుడు ఏపీలో కాకరేపుతున్నాయి. ఆ కమిన్స్ విషయంలో వైసీపీ జై కేసీఆర్ అంటుంటే కూటమి మాత్రం కౌంటర్ అటాక్ చేస్తోంది. గులాబీ బాస్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాయి. రేవంత్ రెడ్డి టార్గెట్ గా మొదలైన కేసీఆర్ స్పీచ్ చంద్రబాబును టచ్ చేస్తూ వెళ్లింది. పెట్టుబడుల పేరుతో హడావిడి చేసే చంద్రబాబును రేవంత్ స్ఫూర్తిగా తీసుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఎంఓయూలతో అక్కడ ఏపీకి, ఇక్కడ తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎంఓయూలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సిందే. అడ్డగోలు జమాబందీ దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. అమరావతిలో కాదు, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే మంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట మంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టడం పెట్టిండు వాడు పాపం. కానీ వట్టి హైప్ క్రియేట్ చేసి మందిని మోసం చేసి ఎన్ని రోజులు ఇస్తుంది? ఆత్మవంచన, ప్రజావంచన. చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 100% నిజమేనన్నారు మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. కేసీఆర్ ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడలేదని, ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానన్నారు. పబ్లిసిటీ, మార్కెటింగ్, లేదా ప్రతిపక్షాల మీద అన్యాయంగా కేసులు పెట్టడం, దీని మీద వారి శ్రద్ధ ఎక్కువ కనబడతా ఉంది తప్ప, ప్లస్ నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చూసిన దగ్గర నుంచి వీటన్నిటితో కడుపుమంట ఒకటి. సో ఏదేమైనప్పటికీ కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఏకీభవిస్తూ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక్క చిన్న మాట కూడా తప్పలేదనేటువంటిది నా తాలూకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అటు కేసీఆర్ చేసిన కామెంట్స్ తో పాటు ఆ కామెంట్స్ ను సపోర్ట్ చేస్తున్న వైసీపీ నేతల తీరును తప్పుపట్టారు మంత్రి కందుల దుర్గేష్. కేసీఆర్ ఏదో విమర్శించాలని మాట్లాడుతున్నారే తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కేసీఆర్ హయాంలోనే ఎంఓయూలుగానే మిగిలిపోయాయన్నారు. ఆయనకి ప్రత్యేకంగా విమర్శించాలనేటువంటి ఆలోచనతో చేసే పనే తప్పితే ఇవాళ మనకి ఇప్పటికే చాలా గ్రౌండ్ అయినాయి. ఇక ముందు కూడా మనకి ఏవైతే ఎంఓయూలు అయ్యాయో అవన్నీ కూడా గ్రౌండింగ్ చేయడానికి మనకి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఊరికే పేరుకి ఎంఓయూలు చెప్పేసి తర్వాత వాటిని రోడ్డు ఎక్కించినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందేమో, అది వారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ మనం మాత్రం తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఎంఓయూ కూడా గ్రౌండ్ అవడానికి వీలుగానే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో వెళుతున్నాం. మొత్తంగా కేసీఆర్ రాజేసిన అగ్గి ఇప్పుడిప్పుడు ఏపీలో కాకపుట్టిస్తుంది. మరి ఇదే అంశంపై ఇవాళ రేపు ఇంకెంత రాజకీయం నడుస్తుందో చూడాలి.